హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా ఒక భారీ డంపర్ ట్రక్ హైవేపై సృష్టించిన భీభత్సం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్టీఓ అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఒక డ్రైవర్ చేసిన సాహసం, ఆ తర్వాత హైవేపై జరిగిన హై డ్రామా చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడవడం మాత్రం ఖాయం. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఉన్న ఈస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేపై రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఎప్పట్లాగే సాధారణ తనిఖీలు నిర్వహిస్తోంది. సరిగ్గా అదే సమయంలో పరిమితికి మించి భారీగా రాళ్లు, కాంక్రీట్ వ్యర్థాల లోడ్తో వస్తున్న ఒక డంపర్ ట్రక్ అధికారులకు కంటపడింది. ఎక్కడ భారీ జరిమానా పడుతుందో అనే భయంతో ఆ డ్రైవర్ బండిని ఆపకుండా నడి రోడ్డుపైనే ఉరుకులు పెట్టించాడు. అధికారులు వెంబడిస్తున్నా సరే తగ్గకుండా మరింత వేగం పెంచేశాడు. అధికారులు తనను దాటి ముందుకు వెళ్లకుండా ఉండేందుకు ఆ డ్రైవర్ అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడేశాడు. ఏకంగా హైవే పైనే రాంగ్ సైడ్ లోకి తీసుకెళ్లడమే కాకుండా రన్నింగ్ బండిలోనే హైడ్రాలిక్ జాక్ ఆన్ చేశాడు. దీంతో లారీలోని రాళ్లన్నీ కూడా వేగంగా రోడ్డు పైన పడిపోయాయి. లారీ స్పీడ్ గా వెళ్తూ ఉండడంతో వెనకొస్తున్న వాహనదారులు ప్రాణాలు చేతుల్లో పట్టుకొని పరుగులు తీయాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది. ఈ ఊహించని భీభత్సానికి వెనక వస్తున్న పలు కార్ల టైర్లు పగిలిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయిన సిచ్యువేషన్. హైవే స్తంభించిపోవడంతో రంగంలోకి దిగారు దాద్రి పోలీసులు. అక్కడ తీవ్రమైన ఎండను సైతం లెక్క చేయకుండా పోలీసులు స్వయంగా చేతులతో రాళ్లను పక్కకు లాగడం ప్రారంభించారు. ఆ తర్వాత జేసీబీ యంత్రాలను రప్పించి యుద్ధ ప్రాతిపదికన రోడ్లను క్లియర్ చేసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. పోలీసులు ఈ తక్షణ స్పందన మరియు శ్రమను చూసిన నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వారిపై ప్రశంసల వర్షమే కురిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, ఆర్టీఓ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు గాను పోలీసులు సదరు డ్రైవర్ పై తీవ్రమైన సెక్షన్స్ కింద కేసులైతే నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కిలాడి డ్రైవర్ మరియు వాహన యజమాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతటి వారైనా సరే చట్టం ముందు లొంగాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు ఇక్కడ.